పని చేయ నిమ్ము, ప్రతి చోటని సాక్షిగా ప్రభువ నన్నుండ నిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియాసుతునిగా పని చేయ నిమ్ము, ప్రతి చోటని సాక్షిగా ప్రభువ నన్నుండ నిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు వసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు వసగు. క్షేమ క్షామ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మల నీదరి చెచ్చు కృపను ఇమ్మయా. క్షేమ క్షామ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మల నీదరి చెచ్చు కృపను ఇమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణో నీ చరణో, శరణో నీ చరణో, శరణో నీ చరణో, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభుకి పాదము నుండి తల వరకు నీకే ఇస్తున్నానయ్యా నా జీవితాన్ని. ప్రభుకు మనం అర్పించుకుందాం. గత సంవత్సరం అంతా ఇలాగ దొరికిపోయింది. ఈ నూతన సంవత్సరంలోనైనా మన ఆలోచనలు, మన గురి, మన గమ్యము, పద్ధతులు మారాలి. నశించిపోతున్న వారిని చూడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా క్లిష్టమైన సంవత్సరము. కాబట్టి ఈ సంవత్సరము మనం ఎంతమందిని లాగగలమో ప్రభు కొరకు, నరకానికి పోకుండా ఎంతమందిని తప్పించగలమో అంతవరకు మనల్ని మనం ప్రభువు సమర్పించుకుంటూ మనం అరుగుదాం, ఇతరులను మనం ప్రభు కొరకు గెలుద్దాం. లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉపయోగం ఏముంది? డబ్బు ప్రాణాన్ని రక్షించలేదు. ప్రభు అయిన యేసయ్య, ఆయన రక్తము మానవుడిని పాపము నుండి, శాపము నుండి విడిపించి పరమ పాత్రలుగా చేస్తుంది. కాబట్టి మనవంతులు మన ప్రభు చూపిన మాదిరి ఆయన పరమభాగ్యాన్ని వదులుకున్నాడు, త్యాగం చేశాడు. మన కొరకు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమతో నిండి ఉందాం, ఆయన ప్రేమను అనేకులకు పంచుదాం. ఓకే, ప్రతి ఆదివారము 10:30 గంటలకు ఈ స్థలంలో, 3 గంటలకి దాదాపు గంటూరులో సేవ జరుగుతుంది. స్నేహితులను, పొరుగువారిని ఆహ్వానించండి. ఈ సేవ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అనేకులు దీవెనకరముగా ఈ సేవ ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ మీ వంతులో సేవ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేశాక దేవుని వాక్యానికి వెళదాం. ప్రేరేపించమని ఒకరు ప్రార్థన చేయండి. మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధపరచుకుందాం. మీ మధ్యలో క్యాలెండర్స్ ఉన్నాయి, కొద్ది మాత్రమే ఉన్నాయి.
అయిపోయిన తర్వాత నా క్యాలెండర్ కావాలంటే మీకు దొరకదు. కాబట్టి ముందే ఏమన్నా తీసుకోనండి. ఓకే. సరే.
చేరి మొరపెట్టుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఇంతవరకు నాయనా ఈ నూతన సంవత్సరంలో ఉదయకాల ఆరాధనలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకోవడానికి దయ చూపావు. ఈ నూతన సంవత్సరంలో ఈ ఉదయకాలంలో మీరు ఇవ్వబోతున్న వాక్కులు బట్టి వందనాలు. నా మట్టుకు నేను నీ పని చేయటకు యోగ్యుడిని కాదు అని మరలా నీ పాదాలు పట్టుకొని బ్రతులాడుకుంటున్నాయా. నేను అయోగ్యుడిని, నిష్ప్రయోజకుడైన దాసుడిని. కేవలము మీ దయ, మీ కృప చొప్పున మాత్రమే నిలబడి ఉంటున్నాను తండ్రి. మీరే కనికరించండి. నాకు బిడ్డలకు కావాల్సిన వాక్కులు దయచేయండి. లైవ్లో వాక్యం వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి. బలముండి, శక్తి ఉండి, ఆరోగ్యం ఉండి మీ దగ్గరికి రాలేదు, కానీ మీరు పిలిచారు. నా తండ్రిని సంతోషపెట్టాలన్న ఒకే ఒక్క మనసుతో నీ పని చేస్తున్నాను. దయతో నన్ను మీ శిలువ రక్తంతో కప్పి నాకు ప్రియ బిడ్డలకు లైవ్లో వాక్కు వింటున్న వారికి తగిన వాక్కులు దయచేయి. ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేసినన్నావు. నీ వాక్కులే అయ్యా బాగు చేసే. నా మాటలు బిడ్డలనే మాత్రం బాగు చేయవయ్యా. మీ సెలువు చోట్న నేను దాగి ఉంటానయ్యా. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. నన్ను కాదు, ఈ బిడ్డల మిమ్మల్ని చూడాలి తండ్రి. ప్రేమామయుడు, రక్షకుడు, త్యాగమూర్తి అయిన మిమ్మల్ని చూచినట్లుగా దయతో సహాయం చేయండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ నూతన సంవత్సరం 2026వ సంవత్సరము బహుభయంకరమైన సంవత్సరంగా ఉంది. మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ అనేకులను నీ కొరకు గెలవగలిగిన వారిగా మా యొక్క దృష్టిని మలచండి, మా ఆలోచనలు మలచండి, మా జీవితాన్ని మలచండి. మీరే మీ కొరకు మమ్మల్ని నిలవబెట్టండి. ఇంతవరకు మీరే దయ చూపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడిన తర్వాత దేవుని వాక్యం విందాం. నూతన సంవత్సరంలో దేవుని ఆత్మతో మనం నింపబడదాం. దేవుని జీవాత్మానా మీదికి రాము, దేవుని జీవాత్మానా మీదికి రాము. వీరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీకు ఇష్టం లేనిది ఏది నా జీవితంలో, మా జీవితంలో ఉండనియోదయ్యా. మీకు ఇష్టమైన వారికే కదయ్యా భూమి మీద సమాధానము. మీకు ఇష్టలుగా బ్రతికి మా జీవితంలో శాంతి సమాధానాలు పొందుకొని అనేకులు పంచేవారిగా చేయండి. ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చారు, మరొకసారి వందనాలు. ఇదని ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. మైకులో వాక్యం వింటున్న వారితో, అలాగే ప్రభా ఈ లైవ్లో వాక్యం వింటున్న వారితో మాట్లాడము. ఏ ఆటంకము నైనా ఈ వాక్కులకు రాకుండా మీరు దయ చూపండి. ప్రభా ఎంతో వేదనతో, దుఃఖంతో నైనా మీరు ఇచ్చిన నైనా బాధ్యతతో, భారముతో పనిచేస్తుండగా ఈ ప్రయాస ఎక్కడ వ్యర్థమై పోనీయవద్దయ్యా. మీరు చెప్పిన మాట నమ్ముతాను నా ప్రియ సహోదరులారా. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కాదలైన వారు స్థిరులై ఎప్పటికీ ప్రభు కార్య అభివృద్ధి అందు ఆసక్తి లేవడమన్నావు. మీ మాట నమ్మి ఆసక్తితో పనిచేస్తున్నామయ్యా. మీరే ఫలాలు ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఇదని ప్రత్యేకంగా మాతో మాట్లాడమని నాయన నిద్రాత్మ, పరధ్యానాత్మ, ప్రతి చీకటాత్మను బంధించండి. బిడ్డలంతా అలిసిపోయారు, ఎక్కడ నిద్ర బడలక లేకుండా కాపాడు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. ఈ ముందు ఖాళీ ఉంచారు, మళ్ళీ మిమ్మల్ని దాటుకుంటూ రాకుండా చూసుకోండి. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఈ నూతన సంవత్సరంలో ఉదయకాలపు వర్తమానము యేసు ప్రభు మనతో ఏం చెప్తాడో అది చెయ్యాలి అని ప్రార్థనతో వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాం. యేసు ప్రభువా, మీ పాద సన్నిధిలో చేరామయ్యా. మీ సన్నిధిలో చేరి మొరపెట్టుకునే భాగ్యం మాకు ఇచ్చావు, నీకు వందనాలు.
మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు, కానీ మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మేము జీవిస్తాము అని ఈ వాక్యం చెప్తుంది. కాబట్టి మేము జీవించడానికి తగిన మాటలు మీ దగ్గర ఉన్నాయి. దయతో మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అలరాత్మ, అలక్ష్యపాత్మ, ప్రతి చీకటాత్మను యేసు నామంలో బంధిస్తున్నాను. శక్తి చేత, బలము చేత కాని కార్యాలు నా ఆత్మ ద్వారా అవుతాయని మీరు చెప్పారు. మీరే మీ ఆత్మ కార్యాలు మా మధ్య జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని ఈ వాక్కుల యొక్క సత్యాలు, యోహాను సువార్త 2:5 యొక్క సత్యాలు మాకు బయలుపరచు. యేసులో నడుచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ ఆయన మీతో చెప్పునది చేయుడి. ఏం జరిగింది ఈ సంఘటన? ఏంటి అసలు ఇక్కడ? ఎందుకు ఆ మరియమ్మ తల్లి ఆ మాట అన్నది? ఇక్కడ చూస్తుంటే గలిలయలోని కానా అనే ఊరిలో యోదయ దేశాన్ని 3 భాగాలుగా చేయబడింది. గలిలయ, సమరయ, యోదయ. గలిలయ ఒకప్పుడు యోధా దేశము. యోధా దేశము 3 భాగాలుగా చేయబడింది. అంతకుముందుగా యాకోబు కుమారులు 12 మంది. అలాగ రాజ్యమంతా ఒక్కటిగా ఉండేది. సొలొమోను కాలంలో, దావీదు కాలంలో, సౌలు కాలంలో ఒకే రకంగా ఉంది. సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో దేవుని ఆజ్ఞలు మీరి సొలొమోను తన ఇష్ట ప్రకారం నడవటాన్ని బట్టి రాజ్యము 10 భాగాలు యెరోబాముకి వెళ్ళిపోయింది. 2 భాగములు అలాగా ఇశ్రాయేలు యోధులకు ఉంచబడింది. యెరోబాముకి వెళ్ళిన 10 భాగాలను ఇశ్రాయేలు దేశము అన్నారు. అలాగే యూదాలో ఉన్న మిగిలిన 2 భాగాలను యోధా రాజ్యము అన్నారు. ఇశ్రాయేలు రాజ్యము, యోధా రాజ్యము. యోధా రాజ్యములో ఆ తర్వాత హేరోదు రాజు కాలంలో రాజ్యము 3 భాగాలుగా చేశారు. తన 3 కుమారులు రాజులు కావాలి అని 3 భాగాలు చేశారు. దానిని మీకు కొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని బైబిల్లో చివర కనిపిస్తుంది మ్యాప్, దానిలో తెలుస్తుంది. పైనేమో గలిలయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, క్రింద యోదయ ఉంటుంది. యేసు ప్రభు గలిలయలో ఉన్నటువంటి నజరేతు ఊర్లో ఉండేవారు. అక్కడ కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంది, వారి బంధువుల వివాహము. యేసు ప్రభు తల్లి అక్కడ ఉన్నారు. యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా ఆ బంధువులు కాబట్టి అక్కడికి వివాహానికి వెళ్ళిపోయారు. వివాహం చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది. చాలా మంచిగా చాలా జనసమూహం వచ్చారు. యేసు ప్రభు కూడా అక్కడ ఉన్నారు. ప్రజలందరూ తండోపతండాలుగా ఆ స్థలానికి వచ్చేశారు. ఆ విందు కూడా చాలా మంచిగా సిద్ధం చేయబడింది. ఆ దేశంలో ఆచారం ఏంటంటే వచ్చిన వారికి మొట్టమొదట ద్రాక్షరసం ఇస్తారు. కొన్ని స్థలాలలో డ్రింక్స్ ఇస్తారు. వివాహ సమయంలో ముందు డ్రింక్స్ ఇస్తారు, ఆ తర్వాత వాటర్ ఇస్తారు, కొంతమంది స్నాక్స్ ఇస్తారు. ఆ తర్వాత విందు జరుగుతూ ఉంటుంది, పెళ్లి జరుగుతూ ఉంటుంది. ముందు కొంతమందికి డ్రింక్స్ ఇచ్చే డ్రింక్స్, కొంతమంది స్నాక్స్ ఇస్తే స్నాక్స్, మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు, ఒక్కొక్కరికి పంచుతూ ఉంటారు. ఈ కానా అనే ఊరిలో జరిగే వివాహంలో ద్రాక్ష రసము అయిపోయింది. చాలా బాగుంటే ఏం చేస్తారు? ఇంకొంచెం త్రాగేస్తారు. లేకపోతే మళ్ళీగా దొంగతనంగా పట్టుకొని ఇటు పట్టుకొని ఏదో విధంగా తాగడానికి ఇష్టపడతారు. బాగాకపోతే మాకెందుకులే వదిలేస్తారు. బాగుందనుకోండి ఏదో విధంగా తినేస్తారు. మా తమ్ముడు గారి వివాహము హైదరాబాద్లో జరిగితే నా తర్వాత వాడిది చాలా గ్రాండ్గా పెళ్లి జరిగింది. అసలు చాలా మేకపోతలను కోసారు, కుప్పలు మటన్ దొరిలింది, ఐస్ క్రీములు కప్పులు ఎంత తినగలిగారంటే మనుషులు ఒక్కొక్కరు 10 కప్పులు తిన్నానన్నారు. 10-15 అన్నం మేము ఎక్కువ తినలేకపోయామండి. ఐస్ క్రీమ్ భలే ఉందండి, తినేసారండి. ఎంత కావాలన్నంత తెస్తానే ఉన్నారు, మనుషులు పెడతానే ఉన్నారు. అంటే మనుషుల యొక్క ఆ తత్వాన్ని బట్టి, ఆ విందును బట్టి, ఆ విందు యొక్క యజమానిని బట్టి, వాళ్ళు పెట్టే ఖర్చును బట్టి ఆ ప్రజలు మంచిగా ఉంటే ఇంకా తింటూ ఉంటారు. ఇక్కడ ద్రాక్షరసం బాగా ఉండటం వల్ల అయిపోయింది. ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి కొనాలన్నా టైం చాలదు, అంత సిద్ధము చేయాలన్నా కాదు. ఏం చేయాలని అందరూ సందిగ్ధంలో పడ్డారు. అందరూ రకరకాల ఆలోచనలో పడ్డారు. అయ్యో మన పరువు పోతుందే, మధ్యలో ఆగిపోయింది. అంత భోజనాలు అంత బాగా పెట్టారు కానీ చివరికి వచ్చేప్పుడు ఎవరు సరిపోలా. వాళ్ళు భోజనాలు పెట్టారు కానీ ఆ కూర కొంచెం పెట్టారు. వాళ్ళు భోజనాలు పెట్టారు కానీ వడ్డించేవాడు ఎవడో కానీ పిసర వేశాడు అని చివరికి ఎంత మిగిల్చుకున్నారు. ఏమి చేసుకోను అని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు కదా.
ఇక్కడ కూడా విందు బ్రహ్మాండం జరుగుతుంది, ద్రాక్షరసం అయిపోయింది. ఆ ఇంటి యజమానికి ఆ దినాలలో ఆ విందుకు ఒక యజమానిని పెడతారు. ఆయనని ప్రధాని అంటారు, విందు ప్రధాని అంటారు. ఆ విందు అంతటిని వారి ముఖ్యమైన బంధువు, ఏమి లోటు ఉందో ఏమి లేకుండా ఏమి లేదు, ఏది కావాలి ఏది కొరతలో ఉంది, కొరతలో ఉన్నది తెప్పించి కొరత లేకుండా చూస్తూ ఉంటాడు ఈ ప్రధాని. అలాంటి సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, ఏమి చేయాలి, పరువు పోతుందని బాధపడుతున్నారు. ఇవన్నీ విన్నది మరియమ్మ తల్లి, యేసయ్య తల్లి గారు. విని వెంటనే ఆమెకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? నా కుమారుడు సామాన్యుడు కాడు. నా కుమారుడిని గొర్రెల కాపరులు చెప్పారు. సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అని దూతలు పాడారని చెప్పారు. దూతలు గొర్రెల కాపరులకు చెప్పారు, దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి గుర్తులు ఇవి: ఒక శిశువు పోతి గొర్రెలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకొని ఉంటారని చెప్పారు. ఆ సూచనలన్నీ చెప్పినప్పుడు ఈ గొర్రెల కాపరులు విని యేసు ప్రభుని చూచి అత్యానందభరితులై వెళ్ళిపోయి ప్రచురము చేశారు అని వాక్యం విన్నది. ఈ మాటలన్నీ మరియ హృదయంలో దాచుకుంది. దూతలు, నా కుమారుడు పుడితే దూతలు గాన ప్రతిగానాలు చేశారా? గొర్రెల కాపర్లు ఆ దూతలను చూసి ప్రకాశమానమైన వెలుగును చూసి భయపడ్డారా? వాళ్ళ మందులన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు నా కుమారుని చూడటానికి వచ్చారా? అరే, నక్షత్రమున నా కుమారుని చూడటానికి జ్ఞానులు తీసుకొచ్చిందా? అదే 12 సంవత్సరాల ఈ వయసులో నా కుమారుడు పెద్ద పెద్ద వాళ్ళతో, ప్రధానులతో, శాస్త్రులతో, అధికారులతో కూర్చొని మాట్లాడుతున్నాడా? 3 దినాలు వారితో మాట్లాడుతున్నాడా? ఆయన మాటలు వింటే పెద్దలందరూ వణికిపోయారా? ఇలాంటి వాడా నా కుమారుడు? దేవుడే చెప్పాడు కదా, మరియా భయపడబాకు, నీవు గర్భవతివై కుమారుని కంటావు. ఆ కుమారుడు మామూలు వాడు కాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడో తెలుసునా? లూకాసు వార్త 2వ అధ్యాయం. నీవు గర్భం ధరిసి కుమారుని కని, 31వ వచనం, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అని పడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏలతాడు. ఆయన రాజ్యము అంతములేని రాజ్యము. ఈ మాటలన్నీ మరియ విన్నది. ఇప్పుడు అర్థమైంది, నా కుమారుడు మామూలు వాడు కాడు, గొప్పవాడు. ఈయనకి ఏమైనా సాధ్యమే, నా కుమారుడు ఏమైనా చేయగలడు అని ఏం చెప్పింది? అయ్యా కుమారుడా, ద్రాక్షారసం అయిపోయిందిరా. ద్రాక్షారసం లేదు నాయన ఈ విందులో, మన దగ్గర బంధువులురా, అవమానమైపోతుంది, ఏం చేయాలో చూసుకో. అమ్మా, నా టైం ఇంకా రాలేదమ్మా, నాతో నువ్వు పని పెట్టుకోబాకు. అమ్మా, నా టైం రాలేదు, నాతో పని పెట్టుకో అంటే ఆ తల్లి అంటుంది, యేసయ్య యొక్క గొప్ప లక్షణాలు ఆయనకి తెలుసు, ఆమెకు తెలుసు. యేసు ప్రభు దేవుని కుమారుడు అని ఆమెకు తెలుసు. పరిశుద్ధురాలుగా నేను బ్రతకడం వలన లోకరక్షకుడిని నా గర్భంలో దేవుడు ఉద్భవింపజేశాడు అని ఆమెకు తెలుసు. తెలిసి మరియమ్మ తల్లి అంటుంది, పరిచారకులందరినీ పిలిచి, యేసు ప్రభు మీకు ఏమి చెప్తాడో అది మీరు చెయ్యండి అంది. యేసు ప్రభు ఏమి చెప్తాడో అది చెయ్యండి. ఈ దినాన నేను ఈ నూతన సంవత్సరంలో మీతో మాట్లాడేది, యేసయ్య మీ జీవితంలో ఏమి చెప్తాడో అది కష్టమైన, ఆనందమైన, దుఃఖమైన, కరువైన, యేసు ప్రభు ఏమి చెప్తాది మీరు చేశారా, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీ ప్రాంతానికి ఆశీర్వాదం ఉంటుంది. మోషే జీవితంలో మోషే నేర్చుకున్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏమి చెప్తా అది చేయటం నేర్చుకున్నాడు. మోషే, నీ చేతులు ఏముంది? అయ్యా, నా చేతిలో కర్ర ఉందయ్యా. కర్ర ఉందా? ఏయి కింద. కర్ర కింద ఏంటయ్యా? నేను ఎక్కడున్నాను? రాజు దగ్గర ఉన్నానయ్యా. కర్ర తోడు తీసుకొని వెళ్ళానయ్యా. కర్ర ఆయన ముందు కింద పడేస్తే ఆయన ఎంత అవమానపడతాడో తెలుసయ్యా. లేదులే అయ్యా అన్నాడా? అది నిర్గమకాండము 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము. మోషే, చిత్తగించము, నమ్మరు, దేవుడి ప్రత్యక్షం కాలేదు అంటారు. చేతిలో ఏముంది? అయ్యా కర్ర ఉంది, పడేయి, కర్ర కింద పడేయి. ఏం చేశాడు? పడవేశాడు నేల మీద. నేల మీద పడవేయగానే ఏమైంది? పామాయను. అప్పుడు యెహోవా,
నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకో. ప్రభా ఇది పామయ్యా, తోక పట్టుకోమంటావేంటి? నేను పాములు ఆడిచ్చేవాడినా ఏంటి అన్నాడా? ప్రభా తోక పట్టుకోమంటావేంటయ్యా, ఇది పామయ్యా. లేదు, ప్రభు చెప్పాడు, నేను చేస్తా. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ప్రభు ఏమి చెప్తాడో అది మీరు చేయాలి. ప్రభు ఏం చెప్తా అది మీరు చేశారా, మీ జీవితానికి, మీ కుటుంబానికి, మీరు ఉన్న స్థలాలలో ఆశీర్వాదం ఇచ్చేవారు అవుతారు. వెంటనే ఏం చేశాడంట మోషే? చెయ్యి చాపి పట్టుకొనగానే కర్ర అయిపోయింది. కర్ర అయిపోయింది. దేవుడు చెప్పినట్లు చేయటం నేర్చుకున్నాడు. 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎలాగా దేవుడు చెబుతున్నాడు, ముందు ఇశ్రాయేలీయులు అద్భుతాల ద్వారా ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయట తెచ్చాడు. బయట తెచ్చి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ప్రయాణమే వస్తూ ఉన్నారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది. వెనక చూస్తే ఫరో, అరే అప్పుడే ప్రజలను ఎందుకు మనం పంపించాం, మన రాజ్యం అంతా బోసిగా ఉంది, మనకు పని చేసేవాళ్ళు లేరే అనుకుంటూ బాధపడుతూ మరలా వెళ్ళి తీసుకురావాలని ఆశించాడు. ఆశిస్తే అలాగ ఫరో 600 శ్రేష్టమైన రథాలు తీసుకొని బయలుదేరాడు. వెనక చూస్తే దుమ్ములేస్తూ ఉంది. ప్రతి సమూహంలో సాతాను ఎవరో ఒకటి సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. డాన్లే గారు ఎప్పుడైనా వాళ్ళు ప్రతి సంఘములో ఒక యెజబెలు, ఒక యోధా ఉంటాడు అనేవారు. ప్రతి సంఘములో ఒక యెజబెలు, ఒక యోధా కుటుంబాలను పాడు చేసేవాడు, సంఘాలను పాడు చేసేవాడు, ప్రాంతాన్ని పాడు చేసేవాడు, రాజ్యాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు అని చెప్తుండేవారు. వారు క్షేమంగా ఉండరు అని కూడా అంటుండేవారు. ఈ స్థలంలో చూస్తూ ఉంటే ఎలాగా ఆ సమాజంలోనే దేవుని వైపు చూడటానికి బదులుగా వెనుకకు చూసే జనాంగం ఉంది. వారు వెనుకకు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ముందు చూసేవారిని వెనుకకు లాగటమే వారి పని. ప్రతి సంఘంలో ఇటువంటి వారు కనిపిస్తూ ఉంటారు. జాగ్రత్త. ఎప్పుడు కూడా ముందుకు సాగే వారి వెనుకకు లాగటము, వారి మాటల ద్వారా, వారి చేతల ద్వారా, వారి నడవడి ద్వారా, ఎలాగైనా భక్తిలో ముందుకు సాగే వారిని వారి మాటల ద్వారా వెనుకకు లాగాలి అని చూసేవారు ఉంటారు. అటువంటి వారిని కనిపెట్టేవారుగా మీరు ఉండాలి. ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. మిశ్రిత జనము, దేవుని వాక్యం చెప్తుంది. వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందండి? సంఖ్యాకాండము 11వ అధ్యాయము దేవుని వాక్యం వీరి గురించి చెప్తున్న మాటలు జాగ్రత్తగా గమనించండి. వీరి గురించి చెప్తున్న మాటలు మిశ్రిత జనము అంటుందండి. వారి మధ్యలో ఉన్నటువంటి 4వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనము, వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెడతారు? మేము ఐగుప్తులో ఉచితంగా తిన్న చేపలు, కీరగాయలు, దోసకాయలు, కూరగాయలు, కూరాకులు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, చిలకడ దుంపలు గుర్తు వస్తున్నాయని ఏడుస్తున్నారండి. మిశ్రిత జనము ప్రతి సంఘంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దేవుని భయం లేని వారు, మారు మనసు పొందనని నటించేవారు, దేవుని నమ్మేనని నటించేవారు, లేక ఎలాగ దేవుడి గురించి భయం లేకుండా ప్రవర్తించేవారు, ఎంత చెప్పినా లోబడని వారు మిశ్రిత జనం అంటే అటు ఇటు ఉంటారు. వీళ్ళు ఏమంటారు? ఉంటే చల్లగానే ఉండాలి, లేక వెచ్చగానే ఉండాలి. ఇటు అటు ఉండేవారిని మిశ్రిత జనం అంటారు. ఉన్నారా ఇక్కడ అలాంటి వాళ్ళు? గోడ మీద పిల్లి, ఇటుంటే ఇటు దూకుతారు, ఇటైతే ఇటు దూకుతారు. క్రైస్తవుడు ఎప్పుడు తిన్నగా నిలబడతాడండి. వంకరతనం అనేది ఉండదండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా తిన్నగా నిలబడతాడు. నరపుత్రుడా చక్కగా నిలబడినాడు ప్రభువుని నమ్మిన జీవితాలు చక్కగా నిలబడతాయి. వంకర టింకర్లని క్రైస్తవ జీవితంలో ఉండవు. వంకర టింకర్గా నడిచేది పాము. అది 2 నాలుకలు ఉన్నది. 2 నాలుకలు 2 మాటలు ఉన్న వారిని దేవుడు ద్విమనస్కులు అన్నారు. అటువంటి వారిని నేను ద్వేషిస్తున్నాను అన్నాడు దేవుడు. కీర్తనలో 119వ అధ్యాయము 113వ వచనము. ఈ మిశ్రిత జనము వెనుకకు చూస్తున్నారు. వెనుకకు చూస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అబ్రహమా చూడు వెనక, సరా చూడు వెనక, ఎంత దుమ్ములేస్తుందో చూడు. ఈ చూస్తుంటే ఫరో సైన్యమే లాగానే ఉంది, దగ్గరకు వచ్చేస్తుంది. అవును అవును, మొత్తం అల్లకల్లోలం అయిపోయింది.
దైవజనుడు ముందున్నాడు, నడిపిస్తుంటే ముందేమో ఎర్ర సముద్రం ఉంది, కనుచూపు మేర నీళ్లే కనిపిస్తున్నాయి. వెనక చూస్తే సైన్యం వచ్చేసింది. అయ్యో అయ్యో అని కేకలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. దైవజనుడు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే ఒక్కొక్కరు కేకలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. 14వ అధ్యాయంలో వారు కేకలు పెడుతున్నారు. 11వ వచనము, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చంపడానికి తెచ్చావా? ఐగుప్తులను ఎందుకు మమ్మల్ని రప్పించావు? ఇట్లా ఎందుకు చేశావు? మా జోలు రావద్దు, ఐగుప్తులకు దాసులం అవుతామని నీకు చెప్పాము కదా. అరణ్యంలో చావటం కంటే ఐగుప్తులకు దాసులం అవటం మేలు. అబ్బా బాబా, ఆ రోజు మూలిగేరే, ప్రభా ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, వీళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నాం, అయ్యా ఎలాగన్నా మమ్మల్ని విడిపించు అని కేకలు పెడితే ప్రభు ఆయన దైవజనుడు ప్రశాంతంగా ఎక్కడో తన మామగారి మందను మేపుకుంటూ మిద్యాను దేశంలో సంతోషంగా బ్రతుకుతుంటే వీరి కేకలు విని దైవజనుడిని దేవుడు తీసుకొచ్చి వీరిని విడిపిస్తే ఎంత సింపుల్గా కృతజ్ఞత లేని జీవితం వచ్చిందో చూడండి. ఇది ఎట్టి పరిస్థితి ఎటువంటి వారికైనా వచ్చేస్తుంది. బహు కొద్ది రోజుల్లోని చేసిన మేలు మర్చిపోయే ప్రజలు లోకంలో కనిపిస్తున్నారు. ఇదిగో ఎన్ని మేలులు చేసి బయటకు తెస్తే, ఎన్ని మేలులు చేసి అద్భుతాలు చేసి బయటకు తెస్తే కొద్ది దినాలలోనే మాకు సమాధి లేవు ఐగుప్తులో, ఎందుకు ఇక్కడ తెచ్చావు? అరణ్యంలో చంపడానికి తెచ్చావా? ఎంత దుఃఖం అండి. చిన్న సమస్య వస్తే ఎన్నిసార్లు దేవుడి మీద సరుక్కున్నావు, చిన్న కష్టం వస్తే ఎన్నిసార్లు దేవుని సేవకుడిని నిందించావు. తప్పు కదా? కృతజ్ఞత లేని జీవితం కాదా అది? ఏమన్నా గ్రహించావా? ఎలాగ చూడండి ఎలాంటి స్థితిలో ఈ యొక్క ప్రజలు ఉన్నారో. ఇలాంటి పరిస్థితులలో దైవజనుడు అంటున్నాడు, నో 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 నో. 15వ వచనము 13వ వచనము, భయపడొద్దు, యెహోవా ఈ రోజు మీకు కలుగు చేసే రక్షణ. ఊరికి నిలబడి చూడండి, ఈ రోజు చూసి ఐగుప్తులు మళ్ళీ మీకు కనపడరు. దైవజనుడు విశ్వాసంతో ఉన్నాడు, దైవజనుడు నడిపిస్తున్నాడు. నిన్ను నడిపించే దైవజనుడు, నిన్ను పరలోకం నడిపించే దైవజనుడు. నీకు తెలుసా? నిన్ను నడిపించే దైవజనుడు నిన్ను భద్రంగా నీ భద్రత కోరే దైవజనుడు తెలుసా? మోషే ఈ ప్రజలందరి భద్రతను కోరేవాడు. మోషే వీరి క్షేమాన్ని కోరేవాడు. వీరి క్షేమం కొరకు తను ఎంత కష్టపడ్డా కనిష్టపడ్డవాడు దైవజనుడు మోషే. ఇటువంటి గొప్ప దైవజనుడి మీద తిరగబట్టము క్షేమమేనా? వద్దు వద్దు. ప్రభు ఈ దినం కలుగు చేసే రక్షణ ఊరికి నిలబడి చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఆ పొగలు, ఆ రథాలు, ఆ శబ్దాలు, ఆ కేకలు మళ్ళీ వినపడవు. దేవుడే మీ పక్షముగా యుద్ధం చేస్తున్నాడు. ఊరికే ఉండండి. ప్రార్థన చేస్తున్నాడు ప్రభు దగ్గర. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, మోషే ఏంటయ్యా ఆగావు? సాగమంటుంటే ఏంటయ్యా ఎలా సాగుతారయ్యా? సాగమన్నా వెళ్ళమన్నా ముందు సముద్రమయ్యా, సముద్రము లోతెంతో అర్థం కాదయ్యా, సాగమంటావేంటయ్యా అంటుంటే ప్రభు అన్నాడు, చేతిలో ఏముంది? ఏముంది నీ చేతిలో? కర్రయ్యా, చాపు చాపు. కర్రని ఎత్తి సముద్రం వైపు చాపు, అంతే పాయలైపోతుంది. చాపు. ప్రభు కర్ర చాపితే పాయలేంటయ్యా అన్నాడా? మోషేకు ఒక్కటే తెలుసు. ఏం తెలుసు? దేవుడు చెప్పాడు, నేను చేస్తా. ఈ దినాన మీకు దండం పెట్టి చెప్తా, ప్రభు ఏం చెప్తా అది మీరు చేస్తే మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చేవారు అవుతారు. దేవుడి దినాన ఆయన సేవకుడి ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలు చేయకుండా మీ ఇష్ట ప్రకారము చేసి నష్టాలు ఎన్నిసార్లు తెచ్చుకున్నారు గత సంవత్సరాలన్నీ. ప్రభు నీతో మాట్లాడి నీ క్షేమ స్థితిని ఆలోచిస్తుంటే, నీవు భద్రంగా ఉండాలని ఆయన ఆలోచిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నా ఇష్టం అనుకుంటూ వెళుతున్నావు. ఇది నాకు కష్టంలే ఇలా చేయడం అని నీ ఆలోచన ప్రకారం ఏదో చేస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. దేవుని వాక్యం చెప్పే మాటలు బహు జాగ్రత్తగా మనం విందాం. ప్రభు తలంపులు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? ప్రభు ఆలోచనలు ఎలా ఉన్నాయి?
నీ ఆలోచనలు 8వ వచనము, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవ లాంటివి కావు. యెహోవాకిదే. ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉందో, మీ మార్గం కంటే నా మార్గం, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. ప్రియులారా, దేవుని తలంపులు ఎంత ఉన్నతమైనవో తెలుసా నీకు? నీ ఆలోచన చిన్న ఆలోచనే. నా తండ్రి, నా దేవుని యొక్క ఆలోచన ఉన్నతమైన ఆలోచన. నీవు చిన్న ఆలోచనతో ఆలోచిస్తుంటావు. బావిలో కప్ప ఆ బావిలోనే తిరుగుతుంటది, ఇదే మహాలోకం అనుకుంటది. బయటకు వస్తే లోకం ఎంతో దానికి అర్థమవుతుంది. నువ్వేదో ఈ లోకంలో, నీ ఊర్లో, నీ ప్రాంతంలో ఉన్నావు, ఇదే గొప్ప అనుకుంటున్నావు. ప్రభువు నిన్ను ఉన్నతమైన వానిగా చేయాలని ఆశపడుతుంటే సాతాను మాటలు విని నీ ఇష్ట ప్రకారం నడుస్తావా? దేవుడు చెప్తున్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? నా చేతిలో కర్రయ్యా, చాపు. కర్ర చాపితే ఏమవుద్దయ్యా అంటున్నాడా? లేదండి, అదేనండి విశ్వాసం. విశ్వాసము నిరీక్షించేవాడు నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అంటానికి రుజువు. మోషే జీవితంలో ఎందుకు అతను చేసే ఏ పనైనా అభివృద్ధిలోకి వచ్చింది. ఎవరితో మాట్లాడినా జయకరంగా బ్రతుకుంటూ వెళ్ళాడు. ఆయన వస్తున్నాడు, మోషే ముందున్నాడు అంటే రాజ్యాలు ఉనికినాయి, బండలో నుండి నీళ్లు వచ్చినాయి, ఆకాశం నుండి మన్నా కురిసింది, దైవజనుడు ఏది అడుగుతుంది ప్రజలకు సమృద్ధిగా అందించబడ్డాయి. కారణం ఏంటి? మోషే కాలంలో ప్రజలు ఎందుకు దీవెనలో ఉన్నారు? దేవుడు బహు బలంగా అయిన వాడుకోవడానికి కారణం ఏంటి? దేవుడికి ఇష్టమైన వాడుగా ఉండడానికి కారణం ఏంటి? నమ్మకమైన వాడు, నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు అంటానికి దేవుడు కారణం ఏంటి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ప్రభు ఏమన్నాడండి? ఎలాగా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. 7వ వచనము, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. 4వ వచనము, భూమి మీద ఉన్న వాటన్నిటిలో మిక్కిలి సాత్వికుడు. మోషే జీవితాన్ని గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఏ పని చెబితే ఆ పని మోషే చేస్తాడు, అందుకే ఆయన ఏ పని చేసి నేను దీవిస్తున్నా అన్నాడండి. దేవుడు చెప్పింది నువ్వు చేసావా, ఆ పనిలో ఆశీర్వాదం. దేవుడు చెప్పాడు, అబ్రహామా నీకొక్కడైన కుమారుడు, నీవు ప్రేమించిన నీ కుమారుడిని నేను చూపించే మోరియా కొండల దగ్గరకు, కొండకు వెళ్ళాలి, మోయాబు దేశానికి వెళ్ళాలి, అక్కడ కొండలలో కొండ దగ్గర బలి ఇవ్వాలి, దహన బలి. ఆదికాండం 22వ అధ్యాయం వెళ్ళి చదవండి. ఆదికాండం 22. దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము చేశాడు. దేవుడు అతను నా మాటకు లోపడతాడా, బిడ్డని ఎక్కువ ప్రేమిస్తాడా? ప్రభు గమనించాడు. దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తావో అది నీకు విగ్రహం, నీకు దూరం అయిపోద్ది, నీకు నష్టాన్ని కలిగిస్తుంది. గుర్తుపెట్టుకో. అది నీ బిడ్డలు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ శరీరం కావచ్చు, నీ ప్రాణం కావచ్చు, నీ వస్త్రాలు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఏమన్నా కావచ్చు. దేవుని కంటే ఎక్కువగా దేనిని నువ్వు ప్రేమించావో అదే నీకు నష్టాన్ని కలిగించి నీకు దూరం అయిపోతుంది. దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుడు చెప్పినట్టుగా చేయడం నేర్చుకున్నాడు మోషే. అలాగా చెప్తున్నాడు, లే చాపు. కర్ర చాపగానే ఏమైందట, పాయలైపోయింది, ఆరిన నేల వచ్చేసింది. దేవుడు చెప్పినట్టుగా చేయటం నేర్చుకున్నాడు మోషే. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన జీవితం దీవెనకరమైపోయింది, దీవెనకరమైపోయింది. దేవుడు చెప్పినట్టు ఎవరైతే చేస్తారో అటువంటి వారి జీవితాలు ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే నీ జీవితంలో, నీ కుటుంబంలో నష్టమే, నష్టమే, నష్టమే. లాజరు చనిపోయి 4 దినాలు అయింది. యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ఆ రాయి తీసివేయండి అంటున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం. మార్త ఏమంటుంది? ప్రభా ప్రభా, వద్దు ప్రభా, ఇప్పటికీ 4 దినాలు అయిపోయింది ప్రభా వీడి చనిపోయి. ఏమన్నాడు యేసు ప్రభు? ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు చెప్తుంది ఏంటి? 38వ వచనము, తనలో తాను మూలుగుచూ సమాధి ఎదుకు వచ్చాను, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టుంది. యేసు రాయి తీసివేయండి అని చెప్పాడు. ఏమయ్యింది? ఏమయ్యింది? 3వ వచనము, అతని అంటే లాజరు అక్క చెల్లెండ్రు, ప్రభా నీవు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడు అని వర్తమానం పంపించారు. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు, రాలేదు. రిజల్ట్ ఏంటి? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయాడు అని కబురు వెళ్ళిపోయింది.
యేసుప్రభు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. ఆ దారిని ఎప్పుడు వెళ్ళినా బెతనీకి వీరి ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాడు యేసుప్రభు. చాలా ప్రేమగా చూస్తారు యేసుప్రభుని. ఇటువంటి పరిస్థితులలో యేసుప్రభు వచ్చేటప్పటికి 4 దినాలు అయిపోయింది. యేసయ్య వచ్చేటప్పటికి అలాగా పద సమాధి దగ్గరికి వెళ్దాం పదండి అన్నారు. సమాధి దగ్గరికి వస్తే యేసయ్య వచ్చి ఏమన్నారు? రాయి తీసివేయండి. 39వ వచనం, యేసు రాయి తీసివేయండి. రాయికి లోపల గుహ, దాని లోపల గుహ ఉంది. రాయి యువతలేమో యేసు ప్రభు, మరియా, మార్తా బహుజనుల్లో ఉన్నారు. రాయికి అవతల యేసయ్య ఉన్నాడు. రాయికి అవతల మరణం ఉంది, శవం ఉంది. యేసయ్య అంటున్నాడు, నా జీవితంలో నా జీవం ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ రాయి తీసేయండి. మార్త ఏమంటుంది? ప్రభువా, చనిపోయి 4 రోజులు అయిందయ్యా. 39వ వచనం, ఇప్పటికి వాసన వచ్చేస్తాడయ్యా. అయ్యా 4 దినాలు అయిపోయింది, వాసన వచ్చేస్తాడు. బహుగా ప్రేమించిన తమ్ముడే కానీ జీవం లేదు, చచ్చిపోయాడయ్యా. 3 దినాలు అయితే బాగానే ఉండేదయ్యా, 4 దినాలు ఉబ్బిపోయి ఉంటాడు, పురుగులు వచ్చి ఉంటాయి, కంపు కొడతాడు, వద్దు అంటుంది. అప్పటి వరకు ఆమె లోబడినంత వరకు శవమే లోపల ఉంది. యేసయ్య చెప్పిన మాట విననంత వరకు శవమే, మృతమైన శవమే, శరీరమే. యేసయ్య చెప్పిన మాట విననంత వరకు రాయి యేసయ్యకి ఆ వ్యక్తికి మధ్య రాయి ఉన్నది. యేసయ్య మాట వినకుండా ఉండటానికి కారణం నీకు ప్రభుకి ఏమంటమన్నాయి? యేసయ్య మాటలు వినకుండా అలాగే దాగి ఉండటానికి కారణం ఏంటి? ఏ పాపాలు నీకు యేసయ్యకి అడ్డమైపోయినాయి? ఈ రాళ్ళు లోపలేమో చచ్చిన శవం ఉంది, ఇటేమో జీవగలని దేవుడు ఉన్నాడు, మధ్యలో రాయి ఉంది, చచ్చినది, నిర్జీవమైనది, సహాయపడలేనిది ఉంది. నీ చేసే పాపాలు నిర్జీవమైనవి, నీకు సహాయం చేయలేనివి. ప్రభు ఏమో నీకు సహాయం చేయాలని ఆశిస్తున్నాడు, కానీ ఈ పాపము నీ జీవితంలో సహాయం చేయకుండా ఆపేస్తుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లరు. వాటి ఒప్పుకోవాలంటే పాపాలు దాచుకుంటే అడ్డంగా ఉన్న ఏదున్నా సరే వర్ధిల్లుబాటు ఆ జీవితాల్లో ఉండదు. ప్రభుకి మీకు అడ్డమైన యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనము, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం, రక్షింపు నెరకున్నట్లు యెహోవా హస్తము కూర్చు కాలేదు, విని నెరకున్నట్లు ఆయన చెవులు మందమ కాలేదు. మీ దోషాలు మీకు దేవుడికి అడ్డమైపోయినాయి, మీ పాపాలైన ముఖాన్ని మరుగు చేసినాయి, అందుకే ఆయన వింటం లేదు. మీ పాపాలు మీకు దేవుడికి అడ్డమైపోయినాయి, రాళ్ళు, అందుకే దేవుడు మీ ప్రార్థన వింటలేదు. నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను మందిరానికి వస్తున్నానండి, దేవుడి మందిరంలో సహాయం చేస్తున్నానండి, అలాగా భోజనాలంటే నేను ప్రతిసారి ఎంత ఇస్తాడు? ఎవడేమన్నాడా నిన్ను? నేను ఇంత ఇస్తానంటున్నావు, నీ హృదయం తెరవకుండా నీవు ఏది ఇచ్చినా ఉపయోగం లేదమ్మా. ఈ దేవుడు నువ్వెంత ఇచ్చావని చూడడు, ఎలాంటి మనసు ఉందో చూస్తాడు. ఆ దేవుని సేవకుడిగా నేను చూసేది కూడా అదే. ఈ సేవ ఏ డబ్బులతోనో, ఎవరి చేతుల మీదో, ఎవరి జేబుల మీద ఆధారపడి జరగటం లేదు. ప్రేమమయుడు నన్ను పిలిచిన నా దేవుని చేతుల మీదుగా జరుగుతుంది. ఈ సేవ ఇలా వర్ధిల్లటానికి కారణం, ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుడు కాపుదలు ఇచ్చుకుంటూ పోతానికి కారణము ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఎవరి చేతుల మీదో, ఎవరి దయాదాక్షిణ్యాలతోనో ఈ సేవ జరగటం లేదు. నాకు నా తండ్రి, నా పరమ తండ్రి ఇచ్చిన వాగ్దానాలతో జరుగుతుంది ఈ సేవ. ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన చేసే అద్భుతాలతో జరుగుతుంది ఈ సేవ. ఎలాగా నీ జీవితంలో దేవుడు దీవించాలని ఆశిస్తుంటే రాళ్ళు అడ్డం పెట్టుకుంటావా? పర్వాలేదులని నెట్టేసుకుంటావా? పర్వాలేదులని సమర్థించుకుంటావా? పర్వాలేదు, అలాగైతే అయ్యా ఈ రాయి తీయమన్నావయ్యా, తీను కానీ అయితే మందిరానికి రాను, నీ దగ్గరికి రానంటావా? వెళ్ళిపో, టాటా బై బై చెప్పేస్తా నేను. దేవుడు చెప్పినట్టు చేయలేను, నాకు అక్కరే లేదు. మందులు కాదు కావాల్సింది, క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. ఈ దిన ప్రభు వస్తే పరలోకం చేరే మెట్లో ఉండేవాళ్ళు కావాలి. ప్రియులరా, ఎలాగా చూడండి, ఎలాగా వద్దు ప్రభువా. మార్త అంటుంది, ఇప్పటికీ మా తమ్ముడు చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, వాసన కొడతాడు, రాయి తీస్తే వాసన వచ్చేస్తాడు. వద్దు ప్రభువా, వద్దు అన్నంత వరకు చెప్పండి ఏముంది లోపల? చెప్పండి, శవం ఉంది.
ఎలాంటి స్టేజ్లో ఉంది? కంపు కొట్టే స్టేజ్లో ఉంది. యేసయ్య మాట విననంత వరకు నీ బ్రతుకు కంపే. యేసయ్య మాటకు లోబడినంత వరకు నీ కుటుంబం దుఃఖమే. యేసయ్య మాట విననంత వరకు నీ కుటుంబంలో వేదనే. యేసయ్య మాట విననంత వరకు నీ కుటుంబంలో రోగాలే. యేసయ్య మాట వింటే అది ఎంత కంపైనా ఇంపవుతుంది. గుర్తుపెట్టుకో, యేసయ్య చెప్పినట్టుగా వింటే ఎంత కంపైనా అది ఇంపవుతుంది. లేదు లేదు మరియా, మార్తా, నో 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 నో, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. చెప్పాడు కదమ్మా అనగానే వారు రాయి తీసివేశారు. యేసు ప్రభు ప్రార్థించాడు. ప్రార్థించి ఏమన్నాడు? ఇప్పుడు రాయి తీసివేయబడింది. రాయి తీసివేయబడిన వెంటనే యేసుప్రభు చెప్తున్నాడు, లాజరు, రాయి లేదు. ఇప్పుడు యేసయ్య జీవం కలిగిన మాటలు అక్కడికి వెళ్ళిపోయినాయి. యేసయ్య మాటలు ఎప్పుడైతే విన్నాడో, యేసయ్య మాటలు ఎక్కడైతే చచ్చిపోయిన శవము, ఆత్మ లేదు, ప్రాణము లేదు. అటువంటిది యేసయ్య మాట వినగానే ఏమైంది? యోహాను సువార్త 8వ అధ్యాయము. ఏముంది ఆయనలో? ఏముంది? 4వ వచనము. ఆయనలో జీవం ఉంది. నా యేసయ్యలో జీవం ఉంది. నీవు నమ్మింది ఎవరో తెలుసా? చిత్రాల వాడే నా యేసయ్య, చాలా చిత్రాల వాడే నా యేసయ్య, దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మో, దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. చిత్రాల వాడే నా యేసయ్య, చాలా చిత్రాల వాడే నా యేసయ్య. రాయిరప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట కొలవ వద్దు, రాయిరప్ప చెట్టు పుట్ట కొలువవద్దు, దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. చిత్రాల వాడే నా యేసయ్య. రాయిరప్ప కాదు, చెట్టు పుట్ట కాదు, లోకానికి వచ్చినాడు, పాపుల రక్షించినాడు. లోకానికి వచ్చినాడు, రక్షించినాడు, పరిశుద్ధుడొచ్చినాడే, ఆ పరమును తెచ్చినాడే. చిత్రాల వాడు పరిశుద్ధుడు, పరలోకం తెచ్చాడు ఆయన ఇక్కడికి. అయ్యా కంపు కొడుతుంది, వద్దు, లేదు మాత, నా మాట విను, రాయి తీసేయి. రాయి తీసిన వెంటనే యేసయ్యలోని జీవము ఆ శవములోనికి వెళ్ళి ఏమయ్యాడు? చనిపోయిన వాడు, రెడ్డింగ్ అండర్లైన్ చేయండి, 44వ వచనం, ఎర్రింగ్ అండర్లైన్ చేయండి. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను, బయటకు వచ్చాడు, జీవం కలిగిన వాడై వచ్చాడు. యేసయ్య మాట విననంత వరకు ఆ శవముగానే ఉంది, నిర్జీవంగా ఉంది. యేసయ్య మాట ఎప్పుడైతే విన్నారో చనిపోయిన వాడు బ్రతికాడు. యేసయ్య మాటలు ఆయన మీతో ఏమి చెప్పాడో చేస్తానికి వచ్చారా, మీ ఇష్టం చేయడానికి వచ్చారా? ఆలోచించండి. తల్లి చెప్తుంది, ఆయన మీతో ఏం చెప్తాడో చెయ్యండి. యేసయ్య ఏం చెప్పాడు? పని వారందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అంటున్నాడు, మీరు ఆ బాణలుని 6 బాణలు ఉన్నాయి కదా, ఆ బాణలన్నీ నీళ్లతో నింపండి అన్నాడు. 6 బాణలు, ఒక్కొక్క బాణలో 20 బకెట్లు, 20 బిందెలు పడతాయి అనుకోండి. ఒక్కొక్క బాణలో 20 బిందెలు పడుతున్నాయి. దాదాపు 120 బిందెలు తీసుకొని పోస్తాను, పెద్ద పెద్ద బిందెలు పోస్తున్నారు. ఎలాగయ్యా 120 బిందెలు పోయాలి 6 బాణల్లో? కష్టమేనయ్యా, నీ మాట మాకు కష్టమయ్యా. ఏంటరా ఈయనేంటో వచ్చి ఈ మాట చెప్తాడేంట్రా అంటున్నారా? లేదు, వారు కూడా ఆయన ఏమి చెప్పాడో చెప్పండి, ఆయన మీతో చెప్పేది చెయ్యండి అంటే, వీరు యేసయ్య ఏమి చెప్పాడో అది చేసిన, అది ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా, ఒక్కొక్కళ్ళు ఎన్ని బిందులు మోస్తే ఈ గూడు ఏమంటుంది ఇక్కడ, ఒకసారి ఏం పడుతుంది ఇక్కడ, కండి కట్టినంటారా, ఏమొస్తుంది ఇక్కడ,
కాయ కాసింది అంటారు కదా. అయ్యా బిందెలు మోసి మోసి ఇక్కడ ఉందో చాలా దూరం మోసుకొచ్చానయ్యా, నా పని అయిపోయింది అంటలేదు వీళ్ళు. యేసు ప్రభు చెప్పాడు, ఈ బిందెలు నీళ్ళతో నింపమని చెప్పాడు. ఎక్కడి వరకు నింపారంట? ఈయన ఎక్కడ దొరికాడు రా బాబు, ఈ టైంలో అయిపోవాలా, ఈ టైంలో మరి తల రావాలా, ఈ టైంలో యేసు ప్రభు చెప్పాలా, ఇంకొంచెం టైం రాకుంటే బాగుండేది. సనుగుడు గొనుగుడు అక్కడ లేదు. సనుగుడు గొనుగుడు ఉన్న స్థలాలలో ఆశీర్వాదాలు ఆగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. నీవు సరిగేదానివైతే, నీవు గొనిగాడు అయితే దేవుని కార్యాలు ఆపేస్తావు, గుర్తుపెట్టుకో. అటువంటి ఆపితే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదాలు ఉండవు, గుర్తుపెట్టుకో. వీరు ఎలాగా గొనుగుడు సరుగుడు లేదు. ఏం చేశారట? వారు వాటిని 6 బాణలు అంచులు మట్టుకు నింపారు. యేసు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ముంచి విందు ప్రధానికి తీసుకెళ్ళండి. ఏంటి? మీరు వీటిని ముంచి విందు ప్రధాని ఎవరితో చెప్తున్నాడు? ఏ వ్యక్తులైతే బాణల్లో నీళ్లు పోశారో ఆ పరిచారకులకే చెప్తున్నాడు. ఎవరికి తెలుసు నీళ్ళని? ఎవరికి తెలుసు వీడు పోసిన నీళ్ళని? పోసిన వారికి పరిచారకులకే తెలుసు. అమ్మ బాబోయ్, యేసు ప్రభు ఈ నీళ్లు తీసుకెళ్ళి ప్రధానికి పోయమంటున్నాడు, ఇవ్వమంటున్నాడు. ఈ నీళ్లు ఇవి నీళ్లు ఇవి తీసుకొని వెళితే ప్రధాని మమ్మల్ని ఏమన్నా వండిస్తాడా? విందు ప్రధాని నో నో నో, ఇవి నీళ్ళయ్యా మేము పోసింది. ఏం మాట్లాడుతున్నావయ్యా యేసయ్యా? ఏమన్నా నీకు బుర్ర ఉందయ్యా అంటున్నారా? లేదండి. వీరు ఏమి నేర్చుకున్నారు? మరియమ్మ తల్లి చెప్పింది, ఆయన ఏం చెబితే అది చేయండి అని. 6 బిందెలు 6 బాణలో నీళ్లతో నింపండి అన్నాడు. మళ్ళీ చెబుతా, అయ్యా నింపామయ్యా, విందు ప్రధాని తీసుకెళ్ళా నీళ్ళు ఇవ్వండి, ఆ ద్రాక్షరసం ఇవ్వండి. వెంటనే వారు చెప్పింది చేయటం లోబడ్డారు, చేశారు. దేవుడు ఏమి చెప్పాడో దాన్ని చేయటం నేర్చుకున్నారు. విందు ప్రధాని ఆశ్చర్యపడుతున్నాడు. ఏంటయ్యా ఎంత మధురంగా ఉన్నాయి, ఇందాకటి బాగాలేవు కదయ్యా. అందరూ ముందేమో ఇలాగ అందరూ ముందు మంచిది పోసి మత్తులో ఉన్నప్పుడు జబ్బున రసం పోస్తారు, పిచ్చిది పోస్తారు. ఇదేంటయ్యా మీరు ఇంతకు ముందేమో ఇలాగ పిచ్చిది పోసి మంచిది అందరూ మత్తుకుండి ఇప్పుడు పోస్తారేంటయ్యా అంటున్నాడు. విందు ప్రధాని ఏమన్నాడు చూడండి. ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూసిన ప్రధాని ఏమన్నాడు? పెండ్లి కుమారుణ్ణి పిలిచి 10వ వచనం ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, మీరైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకున్నారు అన్నాడండి. యేసు ప్రభు చెప్పిన మాటలు వింటే ఆ నీళ్ళకి రంగు ఉండదు. స్వచ్ఛమైన నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. చిన్నప్పుడు మేము చదువుకున్నాం. స్వచ్ఛమైన నీటికి మీరు ఎంతమంది చదువుకున్నారా? చేతులెత్తండి. స్వచ్ఛమైన నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. కానీ యేసు ప్రభు మాట విన్న ఈ నీళ్లు ద్రాక్షరసం అయిపోయి రంగు మారింది, రుచి మారింది, చెప్పండి వాసన మారిపోయింది. నా యేసయ్య చేసే పని, ఆయన ఏం చెప్తే అది నువ్వు చేయటం నేర్చుకుంటే, ఎంత కష్టమైనా ఇష్టంగా ఆయన చెప్పింది చేయటం నేర్చుకుంటే నీ జీవితము బంగారమై బాట అయిపోతుంది. యేసయ్య చెప్పింది చేయడం నేర్చుకుంటే సాతాను మాత్రం యేసయ్య చెప్పింది చేయనీడు. ఇది కష్టము అది కష్టము మార్తలాగా అడ్డం పడాలని చూస్తుంటాడు. సాతాను దేవుడు చెప్పింది చేయకుండా ఏదో విధంగా అడ్డం పెట్టి నిన్ను నష్టపరచాలని చూస్తుంటాడు. కాబట్టి ఈ దినాన ప్రభువు చెప్పింది చేయడం నేర్చుకుంటావా? నీ ఇష్టమే చేసుకుంటావా? ఎందుకు అప్పుల్లో ఉన్నావు? ఎందుకు రోగాల్లో ఉన్నావు? ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నావు? ఎందుకు బాధలో ఉన్నావు? ఎందుకు ఏంటి నోర కదిలితే ఏంటమ్మా అంటే ఎందుకన్నా నీ నోరు అలా అయిపోయింది? ఎప్పుడు చూసినా మాడుపుకార ముఖమే, ఏంటంటో పెడతావు మూతి, అష్టవంకరలు ఎందుకు తిప్పుతున్నావు? దేవుడు చెప్పింది చేయటం నీకు రావట్లేదు. మనుషులు ఏది చెప్తా ఏంటున్నావు? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ పూత పూసుకో, ఈ పూత పూసుకో. అక్కడ అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు, అక్కడ 2 రూపాయలకి ఇస్తాడు, ఇక్కడ 5 రూపాయలకి ఇస్తాడు, ఎంత ఇస్తాడు, అటు ఇటు అటు పరిగెడుతున్నావు. అందుకే నువ్వు అక్కడే ఉన్నావు ఏడుస్తూ. ఎందుకు లోకస్తుల మాటలు వింటున్నావు కానీ నిజ దేవుడి మాటలు వింటలేదు. ఈ నూతన సంవత్సరంలో మొదటి వర్తమానము దేవుడు చెప్పింది చేయటం నేర్చుకో. ఆయన చెప్పింది చేసి నీకు నష్టం వచ్చిందంటే కమాన్ రా, నా చొక్కా పట్టుకో. చెప్పావు కదయా నీవు, నన్ను చంపేసుకో. ఎందుకంటే నా ప్రతి అణువు యేసయ్యలో ఎంత శక్తి ఉందో చూశాను. ఆయన ఎంత గొప్ప దేవుడో నేను చూశాను.
ఆయనలో ఉన్న మాధుర్యం ఏంటో నాకు తెలుసు. చాదుబడి శక్తులు, రోగాలు కేకలు పెడతా వెళ్ళిపోయాయి. ఒకటి నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, డిప్పకాయ మీద చేయిపెట్టు అన్నాడు. దెయ్యం అక్కడో దెయ్యం వచ్చింది, వెళ్ళిపోయింది. ప్రభు అన్నాడు, భుజం మీద చేయిపెట్టు అన్నాడు. భుజం మీద చేయిపెడితే ఇక్కడ దాకితే నీకు ఎక్కడ కనపడ్డానయ్యా అంది. ఒక దినాన వీపు మీద చేయిపెట్టు అన్నాడు ప్రభు. అయ్యా నీ కళ్ళకు అన్నీ అక్కడ కనబడతాయ్యా. 70 దెయ్యాలు పోయినాయి అండి ఆ కుర్రాడిలో, ఓ సహోదరుడిలో. అద్భుతంగా ప్రభు విడిపించాడు. ప్రభు ఏం చెప్తా చేయడం నేర్చుకున్నావా, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. కాబట్టి ఈ దినాన మరియమ్మ తల్లి చెప్పింది, లోటు నా గృహంలో ఉన్న లోటును యేసయ్యకి చెప్పింది. యేసయ్య ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పింది. వెంటనే యేసయ్య చెప్తున్నాడు, ఆ బాణలన్నీ నీళ్లతో నింపండి అన్నాడు. యేసయ్య చెప్పినట్టు చేశారు. ఆ తర్వాత విందు ప్రధానికి ఇవ్వండి నీళ్ళు అన్నాడు. అలాగా ఇచ్చాడు. మారిపోయినాయి. నీవు లోబడితే, దేవుడు చెప్పినట్టు చేయటం నేర్చుకుంటే, విశ్వాసంతో మా పని చేయటం ఇష్టపడితే అద్భుతం నీ జీవితంలో చూస్తావు. నీ పిల్లవాడు ముద్దోడా, తీసుకురా మందిరానికి. దేవుడు చెప్పినట్టుగా వాక్యం రక్షలో నడిపించు. ఆ పిల్లవాడు ముద్దోడు కాదు, విలువైన అవ్వకపోతే నన్ను అడుగు. లెక్కలో ముద్దోడిని యేసు ప్రభు నమ్మిన తర్వాత ఏ లెక్కల్లో ముద్దోడినో ఆ లెక్కల్లో ప్రభు నన్ను టాపర్ చేశాడు. సర్వేరుగా పనిచేస్తే ఇప్పుడు జిల్లా సర్వేర్ని. నన్ను ప్రతి ఒక్కరు మీరు నా పొలం వచ్చి చూస్తే చాలయ్యా అంటారు. నా పొలం వచ్చి ఆ పొలం మీరు వచ్చి చూస్తే చాలయ్యా మా సమస్య తీరుతాయి అంటారండి. ఇది నాదే కాదు, నా తండ్రి. ఒకప్పుడు ముద్దవాడిని లెక్కల పొలం కొలతలన్నీ లెక్కలేగా, మామూలుగా ఊరికి వస్తాయా లెక్కలే, అన్ని లెక్కలే, అన్ని బెండ్లు ఉంటాయి. నీట్గా లెక్క విస్తరణం చెప్పి అప్పచెప్పేస్తా. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువుకి మన జీవితం ఇచ్చినప్పుడు ప్రభువు మన ఉన్నతమైన వానిగా చేస్తాడు. ఈ సమయంలో దేవుని దగ్గరికి వచ్చావు, ఆయన ఏం చెప్పాడు నీతో? రాళ్ళు తీసేయమంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన చెప్తున్న మాటలు చివరిగా చెప్పి నేను ముగించేస్తాను. ఆయన యేసయ్య, ఆయన మీతో చెప్పేది చేయండి. ఆయన చెప్తున్నాడు, తల్లులారా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనము 20వ వచనము. ఆయన చెప్తున్నాడు, మీ పిల్లలకు రోదన చేయటం నేర్పండి, కన్నీళ్లతో ప్రార్థన చేయటం నేర్పండి అని చెప్పాడు. చేస్తున్నావా? యేసయ్య చెప్తున్నాడు, ప్రసంగి 5వ అధ్యాయము 12వ వచనము, దేవుని మందిరములో అనాలోచనగా పలకటకు త్వరపడబాకు, నీ హృదయాన్ని నోటిని జాగ్రత్తగా పెట్టుకో అని చెప్తున్నాడు. మందిరంలోకి వస్తే పిచ్చి పిచ్చి మాటలు, ఎక్కడెక్కడ మాటలు అన్నీ ఇక్కడ మాట్లాడుకుంటారు. జాగ్రత్త. దేవుడి మందిరంలో ఏముంది అక్కడ? అనాలోచనగా పలుకుటకు నీ నోటిని త్వరపడక, ఏంటి, నీ హృదయం త్వరపడక నోటిని కాచుకో అన్నాడు. దేవుడి మందిరంలో ఇష్ట ప్రకారము మాట్లాడకూడదు. దేవుడు ఏమి చెప్పాడు? లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనం, మొదటి దశలోనికైలకు 4వ అధ్యాయము 3వ వచనము, పరిశుద్ధులై ఉండండి. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం, విశ్వాసం కలిగిన వారిగా ఉండండి అని చెప్తున్నాడు. ప్రభు చెప్పింది నువ్వు చేస్తావా? హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం 8వ వచనము, శరీరధారిగా ఉన్న దినాలలో యేసు ప్రభు మహారోదనతో కన్నీళ్లతో మరణమును తప్పించగల వారికి ప్రార్థన యాచన చేశాడు. యేసయ్య కన్నీటితో పెద్ద రోదనతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం నేర్చుకోండి అని ప్రభు చెప్తున్నాడు. నేర్చుకున్నావా? ఆయన ఏమి చెప్పాడో చేయటం రావట్లేదు. సాతాను దేవుడు ఏమి చెప్పాడో అది చేయనీడు, ఏది చేయమన్నాడో అది చేయనీడు, ఏది చేయమన్నాడో చేయనీడు, చేయొద్దు అన్నవి చేయనిస్తాడు. ఆది తల్లిదండ్రులు ఎందుకు భయంతో ఉన్నారు? ఎందుకు సిగ్గు వచ్చింది? ఎందుకు శాపగ్రస్తులైపోయారు? దేవుడు చేయొద్దు అన్న పని చేశారు. దేవుడు చెయ్యమన్న పని ఆయన ఏం చెప్పాడో చేయలేకపోయారు. సాతాను నిన్ను నీ కుటుంబాన్ని అలాగే చేసి నాశనం చేయాలని చూస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు చెప్పింది చేస్తావా? ఎవరో చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అని చెప్పి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చేసి చెప్పి నష్టపోయాక చేతులు కాలేక ఆకలి పట్టుకుంటావా? మరియమ్మ తల్లి చెప్తుంది, ఆయన మీకు ఏం చెప్పాడో అది చేయండి. ఆయన చెప్పాడు, నీళ్లు బాణలన్నీ నీళ్లతో నింపండి. అయా నింపాం, తీసుకెళ్ళి ప్రధానికి ఇవ్వండి. ఏమీ మాట్లాడలేదు, ఇచ్చేశారు. ప్రభు విధేయత నీలో ఉంటే, దేవుని మాటకు లోబడితే అద్భుతం నీ జీవితంలో చూస్తావు. మనుషులకు అసాధ్యమైనవి సాధ్యమవటం నువ్వు చూస్తావు. అరే ఈ కుటుంబం ఏంట్రా, ఇంత రోగం ఎవరికి తగ్గదనుకున్నాను రా, ఏ డాక్టర్ బాగు చేయడం అనుకున్నాను రా, ఏంటి ఇలా కూర్చుంది ఏంటి, ఇలా మాట్లాడుతుంది, ఇలా నడుస్తుంది ఏంటి, అసలు చచ్చిపోదు అనుకున్నావురా, ఏంటి ఇలా బ్రతికింది. అరే ఈ పిల్లడు చదవడం ముద్దోడు అవుతాడు అనుకున్నాను రా, ఇంత బాగా చదివి ఎంత ఉద్యోగం వచ్చింది ఏంటిరా. ప్రియులారా, అసాధ్యమే మనుషులకి. దేవుడిని నమ్మేవా?
దేవుడు చెప్పినట్టు చేసావా, నీ జీవితంలో అద్భుతం చూస్తావు. సాతాను అద్భుతాలు చూడకుండా అవిశ్వాసం పెట్టి, ఎలాగ అపనమ్మకాన్ని పెట్టి, దేవుడు చెప్పినట్టు లోబడకుండా చేసి, నీ ఇష్ట ప్రకారం నడిపించి నష్టంలో ముంచాలని చూస్తున్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యానికి అందించబడుతుంది. ఆయన మీతో ఏమి చెప్పాడో చేయండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధులై ఉండండి, పిల్లలకు కన్నీటి విద్య నేర్పండి. ప్రభు చెప్తున్న మాటలు నువ్వు చేస్తావా? ఎలాగా? మందిరంలో అనాలోచనగా పలకొండి, జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండబోతున్నా, ఎలా ఉన్నావు? దేవుని వాక్యం విన్నాం. ఇది నన్ను ప్రభు చెప్పినట్టుగా చేసి, ఆయన ద్వారా దీవించబడి అనేకలు దీవెన పంచినట్లుగా ప్రియ ప్రభు మనకి సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. కానాలో యేసయ్య చేసిన మొట్టమొదటి ఆశ్చర్య కార్యము, యేసయ్య చెప్పినట్టు చేశారు, అద్భుతం చూశారు. మోషే యేసయ్య చెప్పినట్టు చేశాడు, అద్భుతాలు చూశాడు, కానాను నడిపించాడు. నీ జీవితం పరలోకం చేరాలి అంటే, నీ కుటుంబం సంతోషంతో సాగాలంటే ఆయన ఏమి చెప్పాడో అది చెయ్యి. టైం నాకు లేదు, ఇంకా ఉపమానాలు చాలా చెప్పాలి కానీ కుదరలేదు. దేవుడి చిత్తం అది ఈసారి ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి. ప్రభువా, ఆ లోకస్తులు చెప్పి నీ విన్నానయ్యా, బంధువులు చెప్పి నీ విన్నానయ్యా, ఊర్లో పెద్దోళ్ళు చెప్పి నేను విన్నానయ్యా, మా బంధువులు మా విగ్రహార్థికులు చెప్పి నేను విన్నానయ్యా. అది కష్టం, ఇది కష్టం, అలా సాధ్యమా, ఇలా సాధ్యమా అన్నారు. కష్టమే కదా అనుకున్నానయ్యా. అందుకే ఇలాగే అయిపోయానయ్యా నా జీవితము. నా బిడ్డలు ఇలాగ అయిపోయారు, నా భర్త ఇలా అయిపోయాడు, నా భార్య ఇలా అయిపోయింది, నా ఇల్లు ఇలా అయిపోయింది, నా పొలం ఇలా అయిపోయింది. అయ్యో నన్ను క్షమించు. చేయి, ప్రార్థన చేయి. నీవు చెప్పింది నేను చేయలేకపోయాను, అందుకే నష్టము. నీ వాక్యం చెప్పినట్టు చేయలేకపోయాను, నీ సేవకుడు చెప్పినట్టు చేయలేకపోయాను, లోకస్తుల మాటలు విన్నాను కానీ నీ మాటలు వినలేకపోయాను, అందుకే ఈ నష్టము. యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరామయ్యా, నీ వాక్యం విన్నామయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి నీ వాక్యం మాకు అందించారయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీ పాద సన్నిధిలో చేరి మొరపెడుతున్నామయ్యా. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు, మీరు ఇచ్చిన వాక్కులను బట్టి మరొకసారి నీకు వందనాలయ్యా. ఈ దినాన్ని విత్తబడిన వాక్యం మా హృదయంలో ముద్ర వేయి భద్రపరచు. అనేకులు దీవెనకరముగా యేసు ప్రభువా మా జీవితం చేయండి. మీరే ప్రేమించి మాకు ఇచ్చిన వాక్కులను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. విన్న వాక్యం మా హృదయంలో లోతుగా పంచేనీయమని మీరు చెప్పినట్టుగా బ్రతకడం మాకు నేర్పు. మోషే చెప్పినట్టు చేసినప్పుడు అద్భుతాలు చూశాడు, ఎర్ర సముద్రం పాయలవటం చూశాడు, బండ నుండి నీళ్ళు రావటం చూశాడు, ఇశ్రాయేలీలు ఆరిన నేలలో కనాను చేరటం చూశాడు. ప్రభువా, మీరు చెప్పినట్టు చేస్తే మాకు ఆశీర్వాదం. సాతాను మీ మాటలు వినేడు, మీరు చెప్పినట్టు చేయనీయుడు, నష్టపరిచి నాశనం చేయాలని వాడు చూస్తుంటే వాడి మాటలు విని నష్టపోయింది ఇప్పటికే చాలయ్యా. ఎక్కడి నుండైనా, ఈ సంవత్సరం నుండైనా నీ మాటలు విని దీవించబడి దీవెన అనేకులకు పంచువారుగా చేయి. నీ మాటకు లోబడే వాడిని మా మధ్య లేపు. యేసులో నడుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరం లేచి నిలబడి 58వ పాట పాడుకుందాం. పాడుకుంటూ ఉండగా మన యొక్క కృతజ్ఞత అర్పణలు ప్రభువుకి సమర్పించుకుందాం. ఈ పాట పాడుతుండగా మన కానుకలు ప్రభువుకు సమర్పించుకుందాం. కృప అన్న ఇక్కడ రండి, ఇది సోదరుడు. ప్రభు యేసు నా ముందు ఒకరు నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నిన్ను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు విసుకాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక
నిరతమునే నిన్ను చూడ, లోక భోగాల పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నుల్లో నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభుని చూచే కన్నులు మనకు కావాలి. నేను చాలా వేగంగా వెళ్ళిపోయాను, ఎంత అందుకున్నారో నాకు తెలియదు. దేవుని వాక్యము వేగంగా పరిగెడతా ఉంటుంది, దాన్ని అందుకునే స్టేజ్లో మనం ఉండాలి. ప్రతి ఆదివారము 10:30 గంటలకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. 3 గంటలకి గంటూరులో ఉంటుంది. టైంకి సిద్ధం అవ్వండి, నేర్చుకోనండి. మన మధ్యలో క్యాలెండర్స్ ఉన్నాయి, అవి కొద్దిగా ఉన్నాయి. ఎవరు కావాలో జాగ్రత్తగా తీసుకోండి. ఎవరు గ్రేస్ ఉంది, అలాగే లేకపోతే ఈ బిడ్డలు చూస్తారు, తీసుకోనండి. అలాగే మీ మధ్యలో ఇక్కడ పాకెట్ క్యాలెండర్స్ ఉన్నాయి. ఈ పాకెట్ క్యాలెండర్స్ మీ దగ్గర తీసుకోండి. మన సేవ ఎలా జరుగుతుందో దీనిలో ఉంటుంది. వెనక క్యాలెండర్ కూడా ఉంది. కాబట్టి ఇవి మీకు కావాల్సినవి తీసుకోండి, ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళి పాడు చేయకండి. దేవుని వాక్యం వినండి, దేవుని వాక్య ప్రకారం నడవండి, దీవెన పొందుకోండి, అనేకులకు పంచండి. యేసు ప్రభువా, మీ సన్నిధిలో చేరి నీ మాట వినే భాగ్యం మాకు ఇచ్చావు, వందనాలు. కరువులో ఉన్నప్పుడు, లోట్లో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు మీ మాట విన్నారు. మీ మాట ప్రకారం చేస్తే సమృద్ధి వచ్చింది. కాబట్టి మీ మాట విన్న స్థలాలలో సమృద్ధి ఉంటుందని విన్నామయ్యా. అలాగా నీ మాట ప్రకారం నడుచువారిగా మమ్మల్ని చేయండి. మీరే సోదరు మీ నామాన్ని మాయపరచుకోండి. అలాగే ముందు జరగబోయే ఆ యొక్క ప్రేమ విందులో కూడా మీరు దయచూపండి. తెచ్చిన ప్రతి బిడ్డను ముట్టండి, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, వీధి బాధలో ఉన్న వారిని బాగు చేయండి, అనేకులు సాక్షులుగా బిడ్డలు చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుందయ్యా. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, యేసయ్య ఏం చెప్పాడు అలాగా చేసి, అది కష్టమైన నష్టమైన యేసయ్య చెప్పినట్టు చేసి దీవెన పొంది సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ వాగ్దానాలు వస్తాయి.